కోటప్పకొండ తిరణాళ్లకు 618 ప్రత్యేక బస్సులు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుండి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మొత్తం 618 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజితా కుమారి పేర్కొన్నారు. తిరణాలలో సుమారు 2550 మంది ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తారంటూ తెలిపారు. కొండ దిగువ నుంచి పైభాగంకు భక్తులను చేరవేసేందుకు 95 బస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు నరసరావుపేట బస్టాండ్ నుంచి 213, చిలకలూరుపేట నుంచి 121, వినుకొండ నుంచి 50, అద్దంకి నుంచి 39, చీరాల నుంచి 50, ఒంగోలు నుంచి 50 బస్సులను ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే నరసరావుపేట డిపో పరిధిలో 1800 మంది, చిలకలూరుపేట డిపో పరిధిలో 750 మంది ఉద్యోగులు పనిచేస్తారు అన్నారు. కోటప్పకొండ, చిలకలూరుపేట, నరసరావుపేటలలో మొత్తం 6 ప్రత్యేక బస్ స్టేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. కోటప్పకొండ ఎగువకు, దిగువకు రాకపోకలకు సాగించే బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజితా కుమారి తెలియజేశారు. ఈ ఏడాది కోటప్పకొండ నుండి నరసరావుపేట వరకు తిరుగు ప్రయాణంలో బస్ స్టేషన్ను పెట్లూరు వారిపాలెం వద్ద ఏర్పాటు చేయటమైంది. ఈ ఏడాది కూడా నరసరావుపేట నుండి కొండ వరకు 30 రూపాయలు, కొండ దిగువ నుంచి పైకి 25 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. నమస్కారం, నేను ఆర్టీసీ డిపిటిఓ పల్నాడు. మనకి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల 15వ తారీఖున జరుగుతున్న కోటప్పకొండ తిరణాలకి ఈ సంవత్సరం మనం 618 బస్సులని ప్లాన్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 70 బస్సులని అదనంగా ప్లాన్ చేసిన జరిగింది. ఇందులో ముఖ్యమైనగా ఛార్జెస్ లాస్ట్ ఇయర్ ఎలాగ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఛార్జెస్ ఉంటాయి. స్త్రీ శక్తి అప్లై అన్ని బస్సుల్లోనూ మరి అవకాశం ఉన్న అన్ని బస్సుల్లోనూ తిప్పే అన్ని బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం కూడా అమల్లో ఉంటుంది. వాటితో పాటు లాస్ట్ ఇయర్ మాదిరిగానే వినుకొండ, అద్దంకి, చీరాల, అలాగే చిలకలూరుపేట మరియు నరసరావుపేట నుంచి కూడా క్షేత్రానికి బస్సులు నడపడం జరుగుతుంది. ముందు రోజు నుంచే నరసరావుపేట నుంచి అలాగే చిలకలూరుపేట నుంచి 14వ తారీఖు నుంచే బస్సులు కొండ వరకు నడపడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన మనకి నరసరావుపేట వరకు వెళ్ళేవాళ్ళు, కొండ దగ్గర నుంచి నరసరావుపేట వరకు వెళ్ళే వాళ్ళ ప్యాసింజర్స్కి క్యాంపు పెట్రుపాలెం నుంచి కొండ వరకు ఉన్న మధ్యలో గల ప్లేస్లో మరి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిటర్న్ వెళ్తుంటారో, రిటర్న్ అంటే నరసరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి, కొండ దగ్గర నుంచి నరసరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి క్యాంపు మార్పు చేయడం జరిగింది. దీనివల్ల అంటే ట్రాఫిక్ జాము ఇబ్బందులు లేకుండా త్వరగా చేరుకోవడం కోసం భక్తుల అవసరార్థం క్యాంపు మార్చడం జరిగింది. మరి ఈ మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వాడుకొని మరి తిరణాలని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుతున్నాం. సిబ్బంది లాస్ట్ ఇయర్ ఉన్న దానికన్నా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2000 మంది, దాదాపు 2000 మంది వరకు సిబ్బంది అంటే అసిస్టింగ్ స్టాఫ్తో పాటుగా 2000 మంది వరకు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 1700 వరకు ఉన్నారు. ఈ సంవత్సరం మనకి 2000 అంచనాతో మనం ముందుకు వెళ్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.